నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రత్యక్ష కార్యాచరణలో మేయర్, మున్సిపాలిటీ జంక్షన్లో పోలీస్ కమిషనర్, సర్టిఫికేట్ల ప్రధానోత్సవంలో ఆర్జీవన్ జీఎం, 18 కేన్ కాలనీ ప్రెస్ మీట్లో కౌశిక. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. నీటి సరఫరా పైప్ లైన్లో లీకేజీలను యుద్ధ ప్రాతిపదికన అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని రామగుండం నగరపాలక మేయర్ మహంకాళి స్వామి అన్నారు. శారదానగర్ పీజీ కళాశాల ఎదురుగా డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్లలో ఏర్పడిన లీకేజీలను మరమ్మతు చేస్తున్న పనులను ఈరోజు ఆయన అక్కడే కూర్చొని పర్యవేక్షించారు. లీకేజీ కారణంగా ప్రశాంత్ నగర్ నుండి ఫౌరూజ్ కాలనీ వరకు దాదాపు 4 డివిజన్లలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడినందున సాయంత్రం లోపు మరమ్మతు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. రేపటి నుండి నీటి సరఫరా యథాతథంగా కొనసాగాలని ఆదేశించారు. మున్సిపల్ సేవలకు సంబంధించి ఏ లోపం తలెత్తినా మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. వేసవి కాలం దృష్ట్యా ప్రజలు కూడా నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలన్నారు. ప్రతి కనెక్షన్కు నీటి సరఫరా నిలిపివేసే వాళ్ళు అమర్చుకోవాలని సూచించారు. ఓ కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని వేసవి కాలంలో నీటి కొరత ఏర్పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. సమ్మర్ వస్తా ఉన్నది కనుక ఎండాకాలం నీటి ఎద్దడి చాలా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. దానిలో భాగంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతం మొత్తం కూడా చాలా ఏరియాలలో లీకేజీలు అయిపోయి నీరంతా వృధాగా పోతా ఉన్నది. మనందరం కూడా బాధ్యతగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. చాలామంది ప్రతి ఒక్కరు కూడా నాకెందుకులే, మా ఇంటి దగ్గర అయితే నీళ్లు వస్తూ ఉన్నాయి కదా అని చెప్పేసి వదిలేస్తూ ఉన్నారు. అట్లా కాకుండా ప్రతి పౌరుడు కానీ ప్రతి స్త్రీ కానీ ప్రతి వాళ్ళు కూడా ఒక బాధ్యతగా ఉండవలసిన అవసరం ఉన్నది కనుక దానిలో భాగంగా ఈరోజు గత 3 నెలల నుండి 4 డివిజన్లకు సంబంధించి వాటర్ ప్రాబ్లం ఉంటే ఈరోజు ఉదయమే పర్యవేక్షణకు వెళ్ళిన తర్వాత ప్రత్యక్షంగా అక్కడ అధికారులందరినీ కూడా ఈరోజు పీజీ కాలేజ్ దగ్గర ఉంచి అక్కడ దానికి సంబంధించిన రిపేర్లు అన్నీ చేయించడం జరుగుతూ ఉంది. అలాగే 60 డివిజన్లలో వివిధ ప్రాంతాలలో ఎక్కడ ఏ లీకేజీ ఉన్నా కూడా వెంటనే మున్సిపల్ అధికారులకు తెలియజేసినట్టయితే తప్పకుండా అవి మరమ్మతులు చేసి ఎండాకాలం ఎలాంటి నీటి ఎద్దడి లేకుండా ప్రజలందరికీ మంచినీళ్లు అందించేందుకు ప్రయత్నం చేస్తారు కనుక ప్రతి వాళ్ళు కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించి ప్రజల దగ్గరకు వచ్చి ప్రజాపాలన అందించేందుకు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారితో 60 మంది కార్పొరేటర్లతో కలిసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉన్నది కనుక ఈరోజు బాధ్యతగా ప్రజలందరూ కూడా బాధ్యతగా మెలగవలసిన అవసరం ఉన్నది. ఎక్కడ ఏ సమస్య ఉన్నా మున్సిపల్ అధికారులకు విన్నవించవలసిన అవసరం ఉన్నది. అలాగే ముఖ్యంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఈరోజు చాలా జాగాలలో వాటర్ లీకేజ్ అయ్యే ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి కనుక ఎవరైతే ఎక్కడైతే వాటర్ లీకేజ్ అవుతా ఉన్నదో దాన్ని వెంటనే ఒక ఫోటో తీసి వాట్సాప్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి అందరూ కూడా మా వాట్సాప్ నంబర్ రాసుకోండి. ప్రత్యక్షంగా వెంటనే ఆ వీడియో కానీ ఫోటో కానీ తీసి దానికి మాకు వాట్సాప్కు పంపాల్సిందిగా కోరుతున్నాం. వాట్సాప్ నంబర్ కూడా 9392483959. మరొకసారి చెప్తా ఉన్నాం, 9392483959 నంబర్కు మీరు వాట్సాప్ చేసినట్టయితే వెంటనే అధికారులను అక్కడికి పంపించి అది ఏదైతే ప్రాబ్లం ఉన్నదో దాన్ని రెక్టిఫై చేసి క్లియర్ చేసేసి ప్రజలకు మంచినీళ్ళు అందించే విధంగా ముందుకెళ్తామనగా ప్రజలందరూ కూడా సహకరించాలి.
వెంటనే ఎక్కడ కూడా ఇప్పుడు ఎందుకంటే ప్రతి గల్లీలలో కూడా వాటర్ పైప్ లైన్లు ఉన్నాయి. ఆ గల్లీలకు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వెంటనే వచ్చే పరిస్థితి ఉన్నాయి కనుక దాన్ని తొందరగా వాట్సాప్ తోటి వీడియోలు తీసి ఫోటోలు తీసి మాకు షేర్ చేసినట్టయితే తప్పకుండా ఆ ప్రాబ్లం క్లియర్ ఎక్కడ చేస్తామని చెప్పేసి తెలియజేస్తాము. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. సీటు బెల్ట్ ప్రమాదంలో ప్రాణ సంరక్షణకు ఎంతగానో ఉపకరిస్తుందని, అందుకే సీటు బెల్ట్ ధారణ డ్రైవింగ్లో ప్రధానమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అన్నారు. గోదావరిఖని మున్సిపాలిటీ జంక్షన్లో అలైవ్ కార్యక్రమంలో భాగంగా కార్ సీటు బెల్ట్ సేఫ్టీ గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో సిపి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి, గోదావరిఖని ఏసీపీ రమేష్, 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి, ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు తదితరులు ఉన్నారు. అయ్యేది కానీ ఆ లేడీ అది లేదు లేదు అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ కి భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి నెలకి ఒక వారంలో సెలెక్ట్ చేసి పబ్లిక్ కి అవేర్నెస్ పెంచుకోవడానికి ప్రోగ్రాం పెడుతున్నారు. ఈ ప్రోగ్రామ్ కి భాగంగా ఈరోజు మేము సీట్ బెల్ట్ గురించి అందరికీ అవగాహన పెంచుకోవడానికి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. చాలామంది మీ అందరూ ఆల్రెడీ వాడుకుంటున్నారు సీట్ బెల్ట్, కానీ మీ అందరికీ రిపీట్ చేస్తున్నాము. మనకు ఉన్న ఎవిడెన్స్ పరంగా దాదాపు 70% కేసెస్లో సీట్ బెల్ట్ లేకుండానే క్యాజువాలిటీస్ జరుగుతూ ఉంది. లేకపోతే 4 వీలర్లో చాలా సేఫ్ ఉంది, ఎయిర్ బ్యాగ్స్ ఉంది, కానీ సీట్ బెల్ట్ లేకుండా ఎయిర్ బ్యాగ్కి కూడా లాభం రావట్లేదు. మీ అందరితో నా రిక్వెస్ట్ ఉంది, దయచేసి బండి కొన్నప్పుడు తప్పకుండా అన్ని సీట్ దగ్గర సీట్ బెల్ట్ ఉండాలి, ఎయిర్ బ్యాగ్ ఉండాలి. ఆ విధంగా సెలెక్ట్ చేసి మోడల్ సెలెక్ట్ చేయండి. అదేవిధంగా ఎప్పుడు కూడా ప్రయాణం చేసిన తక్కువ డిస్టెన్స్ ఉంటే ఎక్కువ డిస్టెన్స్ ఉంటే డిస్టెన్స్తో సంబంధం లేకుండా బండి స్టార్ట్ చేసిన ఇమీడియట్గా మనకు సీట్ బెల్ట్ ఉండాలి. వెనుక ముందు ఇద్దరు సైడ్కి సీట్ బెల్ట్ ఉండాలి. ఉంటే దాదాపు 90% ఛాన్సెస్ ఉంది ఒకవేళ యాక్సిడెంట్ జరిగినా కూడా క్యాజువాలిటీస్ ప్రాణహాని ఉండదు. సో మళ్ళీ ఒకసారి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ నేను సెలవు. సామాజిక బాధ్యత, స్వయం ఉపాధి కల్పనలో భాగంగా సింగరేణి పరిసర ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించటకు RG1లో టీటీసీలో ఓల్వా డంప్ ట్రక్ డ్రైవింగ్ శిక్షణలో 18 రోజులు వీటీసీలో, 12 రోజులు RG1 ఏరియాలోని టీటీసీలో నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ పొందిన నిరుద్యోగ యువతకు RG1 జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్ చేతుల మీదుగా సర్టిఫికేట్లను అందించారు. ఈ సందర్భంగా GM మాట్లాడారు. ఈ కార్యక్రమంలో SO2 GM చంద్రశేఖర్, టీటీసీ మేనేజర్ అశోక్ రావు,
జీవీటీసీ మేనేజర్ మాధవరెడ్డి, పర్సనల్ ఆఫీసర్స్ శ్రవణ్ కుమార్, హనుమంతరావు, ఓల్వా డంప్ ట్రక్ మేనేజర్ హరిబాబు, ఓల్వా శిక్షకుడు సంజీవ్, టీటీసీ స్టాఫ్ పద్మారావు, సత్యన్న, జీవీరావు, అయూబ్ పాషా, కృష్ణ తదితరులు ఉన్నారు. స్మరణలో సేవా సంకల్పం చాటడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. అందరికీ ఈ ప్రాంతంలో సుపరిచితుడు జర్నలిస్టు చాతబోయిన శ్రీనివాస్ జయంతి సందర్భంగా ఆయనను స్మరిస్తూ ఆత్మీయంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పలువురు సేవా కార్యాలు నిర్వహించారు. గోదోర్కన్ ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలో శ్రీనివాస్ జయంతి సందర్భంగా పేదింటి వృద్ధ మహిళలకు పాకెట్ మనీని సీను టీం అందించారు. కాగా శ్రీనివాస్ బామ్మర్ది మాజీ మున్సిపల్ కార్పొరేటర్ మేకల సదానందం తమ బావ స్మరణలో స్థానిక తిలక్ నగర్లోని స్మైల్ ఆశ్రమంలో నిస్సాయులకు పాకెట్ మనీగా బియ్యం బస్తాను అందించారు. శ్రీనివాస్ కుమారుడు వర్షిత్ చేతుల మీదుగా బర్త్డే కేకులను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌటం బాబు, జంగంపల్లి పోషం, ముద్దమల్ల ఐలయ్య, గడ్డం వెంకటేశ్వర్లు, ముల్కల ప్రసాద్, తాళ్ల సంపత్, మమత తదితరులు ఉన్నారు. పట్టుకోమ్మా. వీడియో తిప్పి ఫోటో తీసి ఇంట్లో ఆత్మీయులు కావచ్చు, బంధువులు కావచ్చు, కొడుకు కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, మనల్ని వదిలిపెట్టిపోతే ఎటువంటి బాధ అనేది ఉంటుందో అటువంటి బాధ నేను గురై బాధపడుతున్నా. బాగుంటాడు మాట్లాడమంటే మాటలకు అందలేవు. ఏ చిన్న సమస్య ఉన్నా ఇతను గురువు, గాంధీ గారు గురువు, కానీ ఆయన చెప్పడు. ఎవరు అన్న నాకు ఇట్లా అయింది, ఏం చేద్దాం, ప్రతి నిమిషం ప్రతి క్షణం ఎప్పుడో ఫోన్ టు ఫోన్. ఏదైనా సమస్యలో కూడా తమ్ముడు ఉంటే ఒక టాక్ మన వచ్చేటోడు. ఆ ఫోను లేదు, ఆ మాట లేదు, ఆ వేదన లేదు. ఎవరికి అనే దాని మీద మేము ప్రతిరోజు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇక మాకు దొరకడు, ఆత్మీయుడు అటువంటి ఆ వ్యక్తి దొరికినా మనకు ఇక అంత ఉండదు. ఈ విధంగా మేము ఎందరియో కార్యక్రమాలు చేస్తాం, కానీ ఆయన చేద్దాం అనేది వచ్చినందుకు ఇంకా ఇక దానికి అంతులేని బెదలో ఉన్నాం. కాబట్టి ఇక చేయక తప్పదు. మీ అందరి మధ్యలో చేస్తే బాగుంటుంది. ఆయన ఇటువంటి కార్యక్రమాలు ముందుండి చేస్తారు కాబట్టి అదే విధంగా నిర్ణయించుకొని చేద్దామని చేయడం జరుగుతున్నది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వీటికి అనుబంధంగా మద్దతునిచ్చిన యూనియన్లు చేసిన పాపాలు ఇప్పుడు సింగరేణిలో కార్మికులు భరించాల్సి వస్తున్నదని హెచ్ఎంఎస్ నేతలు రియాజ్ అహ్మద్, ఆరెల్లి పోషం ఆరోపించారు. గోదోర్కన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడున్న వాళ్ళకు అనుబంధంగా ఉన్న ఏఐటీయూసీ, వాళ్ళకు అనుబంధంగా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న సిపిఎం పార్టీ అనుబంధ సంఘం బీజేపీకేస్, వీళ్ళు చేసిన పాపం ఇవాళ కార్మికులు భరించవలసి వస్తుంది. ప్రభుత్వ ఆదేశాలు పేపర్ మీదనున్నాయి, అమలు కావట్లేదు. లోకల్లోకి ఉద్యోగాలు వస్తాయని పీసీ పటేల్ కంపెనీ ఒకటి OC5లో, ఆర్వీఆర్ కంపెనీ OCP3 ఫేజ్ 1, C5 OC2, P9 ఫేజ్ 2 OCP3లో ఈ 4 కాంట్రాక్టర్స్ పనిచేస్తున్నారు. ఈ 4 కాంట్రాక్టర్ల 4 కాంట్రాక్టర్ల దగ్గర కనీసం 24 మంది లోకల్ వాళ్ళు పనిచేయాలి. ఒక్కొక్క దాంట్లో ఉంది. మొన్న ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు సమ్మె చేయించిన స్థానికులకు ఉద్యోగాలని, అది ఆచరణలోకి రాలేదు, కాగితాల మీదనే ఉన్నది. 85-15% అవుట్ సైడర్స్ ఉండాలి, 85% లోకల్ వాళ్ళు ఉండాలి.
ఈ ప్రాజెక్టులు అన్నీ వస్తే పర్మనెంట్ ఉద్యోగాలు రావాలి. వాస్తవానికి భూ నిర్వాసులకు పర్మనెంట్ ఉద్యోగమే ఉన్నది. పక్కన ఉన్న మహారాష్ట్ర కానీ పక్కన ఉన్న ఒరిస్సా కానీ ఏ రాష్ట్రంలో అయినా కూడా కోల్ ఇండస్ట్రీలో కూడా ఒక గుంట భూమి పైన భూమి నిర్వాసితునికి పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి. 500 ఎకరాల పైన కూడా ఒకటే ఉంటే మాత్రం ఒకటే ఉద్యోగం ఇవ్వాలి. అటువంటి పాలసీ అమలు అవుతుంది. ఈ సింగరేణిలో పొలిటికల్ లీడర్ల చాతగానితనం, కాంట్రాక్టర్లతో బినామీ కాంట్రాక్టర్ ఉండడం వలన యువతకు అన్యాయం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయినా కూడా మొన్న ఏదో చేస్తామని అన్నారు, సమ్మె చేయించారు. సమ్మె తర్వాత ఏమి కాలేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 2 కాంట్రాక్టర్లు, టీఆర్ఎస్ కు సంబంధించిన 1 కాంట్రాక్టర్. ఈ కాంట్రాక్టర్ల కొట్లాట లొట్టపేట పెద్దలకు నక్కాశపడ్డట్టు అక్కడ తన్నుకున్నారు, గుద్దుకున్నారు, బజార్లో పడ్డారు. అప్పుడున్న చైర్మన్ ఈ కాంట్రాక్ట్ రద్దు చేస్తున్నామన్నారు. రద్దు చేసిండ్రు, సంతోషం. మరి చేసిన తర్వాత ఎవరితో నడిపిస్తావు? సింగరేణి కార్మికులతో నడిపించాలి. దాని కొరకు ఎందుకంటే అక్కడ ఒక గోల్మాల్ ఉన్నది. సింగరేణిలో ఉన్న ఆఫీసర్లే కాంట్రాక్టర్తో ములాఖాత్ అయి 75,000 నుండి 1,00,000 కోట్ల బొగ్గు నిల్వలు లోపల ఉన్నాయి తీయడానికి. 25,000 కోలే ఉన్నది అని చెప్పి 25,000 కోట్ల ఉన్నదని టెండర్లో పెట్టిండ్రు. వాళ్ళందరూ లోపలికి తెలుసు అది 1,00,000 ఉన్నది. అది స్టార్ట్ అయినాక దొంగదానంగా బిజినెస్ చేసుకుని దందా. ఆ కొట్లాటే బజార్లో పడ్డది వాళ్ళే తనుకొని. అందుకే మేమేమన్నా అంటే వీళ్ళకు డైరెక్ట్ కంపెనీ ద్వారా నడిపండి అన్న ఫైల్ కూడా మూవ్మెంట్ అయింది, నడుస్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన చైర్మన్ గారు అది మా కంపెనీ ద్వారా నడిపాలి. తెలంగాణ ఉద్యమకారుల పట్ల కాంగ్రెస్ సీతకన్ను చూపుతున్నదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోయిందని తెలంగాణ ఉద్యమకారుల వేదిక బాధ్యులు తోడేటి శంకర్ గౌడ్, బొడ్డు రవీందర్, కళావతి తదితరులు ఆరోపించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉద్యమ నాయకులు అంటేనే తెలంగాణ వచ్చే ముందు టీవీ న్యూస్లో రావాలంటే 7 గంటల నుంచి 8 లోపల ఏదో ఒక కార్యక్రమం చేస్తే తెలంగాణ కొరకు తెలంగాణ వస్తుంది. తప్పకుండానే ఇప్పుడున్న వాళ్ళందరూ ఉద్యమ నాయకులం ఒక పిలుపు మేరకు దాదాపుగా 225 మంది ఇప్పటి వరకే కేసు ఉన్న వాళ్ళను సేకరించడం జరిగింది. ఇంకా 60-70 మంది ఉన్నారు. నిజంగా చెప్తున్నా కదా, 119 నియోజకవర్గాల కన్నా ఎక్కువ తెలంగాణ ఉద్యమంలో రామగుండం నియోజకవర్గం పెట్టింది పెద్దన్న పేరు. నిజంగా ఉద్యమకారులు అప్పుడు ఏం పని చేయకుండా మా మహిళలు అయితే అసలు పిల్లలను వదిలి, భార్యలను, భర్తలను, అసలు కుటుంబాన్ని వదిలి కూడా తెలంగాణ ఉద్యమం అంటేనే ఇక్కడ రామగుండంలో ఉవ్వెత్తిన సాగిన విషయం టోటల్గా తెలంగాణ ప్రజలకు తెలిసిన విషయమే. కానీ ఈ దురదృష్టం ఏందో కానీ ఇప్పుడు మేము ఉద్యమకారులాగానే మిగిలిపోయినాం. మా బాధలు చెప్తే ఎవరు పట్టించుకుంటలేరు. కానీ అప్పుడు అన్నం తినక మంచిలు తాగి అటుకులు బుక్కి ఉద్యమం కొరకు తెలంగాణ వస్తే ఇప్పుడు మాకేదో వస్తుందని కాదు, మన తెలంగాణలో ఉన్న ప్రజలు బాగుపడతారు. తెలంగాణ సపరేట్ వస్తే నీళ్లు, నిధులు, అన్ని రకాల ఉద్యోగాలు వస్తాయి, అన్ని రకాలని ఒక ఆశ కొద్ది అందరం పనిచేసినాం. తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ బతుకులు బాగుపడతాయి అని చెప్పి మొట్టమొదటిసారిగా చౌరస్తాలో రామగుండం గోదావరిఖని ప్రెస్ క్లబ్ మిత్రులు చేసినటువంటి నిరాహార దీక్ష స్ఫూర్తిగా అక్కడ కేసీఆర్ గారు ఆమరణ దీక్ష పోయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బ్రహ్మాండమైనటువంటి దీక్ష కొనసాగిన తర్వాత రామగుండం ప్రాంతం అంతా కూడా సింగరేణి బొగ్గు ఎట్లయితే మండుతుందో దానికంటే ఎక్కువ
మంట పెట్టే విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఉవ్వెత్తిన ఉద్యమకారులు కావచ్చు, సబ్బండ వర్గాల ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం సాధన కోసం కొట్లాడిండ్రు. రాష్ట్రం వచ్చింది. సరే, రాష్ట్రం అభివృద్ధి ఎంత జరగాలనో అంత జరుగుతూ వస్తూ ఉన్నది. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కడానికంటే ముందు తెలంగాణ ఉద్యమకారులను ప్రత్యేకంగా వారికి ఐడెంటిటీ కార్డులు ఇస్తాం, తర్వాత వాళ్ళకి 250 చదరపు గజాల జాగా ఇస్తాం, అదేవిధంగా ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేస్తాం, తర్వాత ప్రతి నెల వారికి గౌరవంగా వృత్తి కల్పిస్తాం, బస్సు సౌకర్యం కల్పిస్తాం, బస్ పాసులు చేస్తాం, అదేవిధంగా కాంట్రాక్టర్లలో రిజర్వేషన్లు, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్తూ అనేక వాగ్దానాలు కల్పించడం జరిగింది. సరే, తెలంగాణ ఉద్యమకారులు చాలామంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా బతుకులు బాగుపడతాయని చెప్పి ఆశపడ్డారు. అనుగుణంగానే అనుకున్నట్టుగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. 100 రోజులలో అందరికీ చెప్పినట్టుగానే ఇది కూడా 6 గ్యారెంటీలలో భాగంగానే ఇవన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పారు. కానీ 2.5 సంవత్సరాల దగ్గరికి వచ్చినా కూడా అన్నీ పోయినాయి. ఉద్యమకారులకు సంబంధించినటువంటి ఈ హామీ కూడా తుంగల దొక్కే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కానీ ఏ విధంగానైతే ఉద్యమకారులు కొంతమంది అందరు కలిసి మిమ్మల్ని గద్దెనెక్కించారో మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని దింపేదాకా కూడా వెనుక ముందు ఆడరని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ అసెంబ్లీ సమావేశాలలో ఉద్యమ బిడ్డ అయినటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మీరు ప్రత్యేక శ్రద్ధ వహించండి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారితో చెప్పండి, మీరు కేబినెట్ మీటింగ్లో చర్చించి ఈ 30వ తారీఖు లోపలనే ఖచ్చితంగా దీని మీద ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. 1810 కాలంలో ఎమ్మెల్యే కనుసైగల్లో బీఆర్ఎస్ శ్రేణుల మీద పోలీసు నిర్బంధం తీవ్రంగా పెరిగిపోయిందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత కౌశిక హరి ఆరోపించారు. 1810 కాలనీ ప్రెస్ భవన్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాపాలన అని చెప్పేసి అనేక అబద్ధపు హామీలు ఇచ్చి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ 2.5 సంవత్సరాల క్రమంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏం అమలుపరచడం లేదు. అవి ఎక్కడ అడుగుతారో, ప్రజలు ఎక్కడ నిలదీస్తారో, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి వాళ్ళ నాయకులు బలంగా ఉన్నారు, వాళ్ళందరూ ఎక్కడ నిలదీస్తారో అన్న దానికి ఈ యొక్క రాష్ట్రంలో ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించి కూలగొట్టుడు, చెడగొట్టుడు, పాడు చేసుడు ఇవే తప్పించి కొత్తగా వీళ్ళు చేసేటి ఏమి లేవు. అదే క్రమంలో హైదరాబాద్లో కావచ్చు, రామగుండంలో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నాయకుల మీద బీఆర్ఎస్ పార్టీ మా నాయకుల మీదనే ఒక పోలీసు పవర్ను అడ్డం పెట్టుకొని మా నాయకుల మీద దాడులు కావచ్చు, కేసులు కావచ్చు, అదేవిధంగా ఈ ఇండ్లు కూలగొట్టుడు కావచ్చు, ఇవి జరుగుతూ వాళ్ళు ఇచ్చిన హామీలు అడగకుండా చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే కాలనీలో మొన్న ఎలక్షన్ జరిగే క్రమంలో మా వాళ్ళు 3 గెలిచారు. బలంగా ఉన్నది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ. ఇంకా 2-3 ఈజీగా గెలవాల్సినవి. అట్లాంటి కాడ కూడా పోలీసులను అడ్డం పెట్టుకొని వాళ్ళతోటి కాంట్రాక్టర్లు ఎవరైనా మా కార్యకర్తలు మాకు సింపతైజర్లో పనిచేస్తే కాంట్రాక్టర్లకు చెప్పించి నీ ఉద్యోగం తెప్పిస్తానుడు, నీ మీద పలానా కేసు ఉన్నదని చెప్పి ఇట్లాంటివన్నీ చెప్పి భయభ్రాంతులకు గురి చేసి ఇంకో 2-3 సీట్లు గెలిచిరు తప్పించి వాళ్ళు న్యాయంగా గెలవలేదు. దాంట్లో భాగంగా నిన్న 26 తారీఖు ఏదైతే శ్రీరామనవమికి ముందు రోజు మా గూడలి రామచంద్ర గారు ఆ 18వ డివిజన్ నుంచి గతంలో మొన్న లాస్ట్ మంత్ పోటీ చేయడం జరిగింది. ఆయన పని నిమిత్తం అక్కడికి గుడికాడికి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ఆ పక్క పాయింట్ ఒక ఆర్టీసీ డ్రైవర్ అక్షింతలు తీసుకొస్తా అంటే వాళ్ళ కోడల పెళ్లి ఉంటే తీసుకుపోదామని ఉన్నారు. ఈ గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ కార్పొరేటర్ చక్రపాణి అక్కడికి వచ్చేసి మద్యం మత్తులు ఉన్నాడని చెప్తా ఉన్నారు.
అందరి మీద విచక్షణారహితంగా దాడి చేసి బెదిరించి కొట్టి సంపుతామని బెదిరించి నానా యాగి చేసిండు. ఇది ఎంత మట్టుకు కరెక్టు? నేను ఇవాళ చక్రపాణి కానీ వాళ్ళ నాయకుడు మకాన్ సింగ్ని అడుగుతా ఉన్నా, మీకేమన్నా అంత బల్బు కానీ కౌరం కానీ ఉంటే మీరు పనులలో చూపెట్టండి, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే దాంట్లో చూపెట్టండి తప్పించి అధికారం ఉన్నది కానీ విచ్చలవిడితనం చేస్తే అధికారం ఇంకా కొన్ని రోజులే ఉంటుంది. ఇంకా 2 ఏళ్ళు ఉంటుంది కావచ్చు, 2.5 ఏళ్ళు ఉంటుంది, తర్వాత మారిపోతుంది. ఎండాకాలం పోయి వానాకాలం వచ్చినట్టే ఉంటుంది. తప్పకుండా దానికి చర్యకు ప్రతిచర్య ఎట్టి పరిస్థితుల్లో జరుగుతుంది, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. కాబట్టి నేను ఇప్పటికైనా చెప్పేది అధికారులకు కానీ నాయకులకు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొద్దిగా మీకు వచ్చిన నాయకత్వాన్నో అధికారాన్నో ప్రజలకు పనిచేయడం కోసం ఖర్చు పెట్టండి. అంతేగాని చిన్న చిన్న వాళ్ళ మీద బెదిరించి అండా దండలు చూసుకొని ఎగురితే బాగుండదని హితవు పలుకుతూ ఇవాళ ఎవరైతే దాడికి కారకుడైండో అట్లాంటి వ్యక్తిని ఆ ప్రెమిసెస్ నుంచి దూరం పెట్టాల్సింది పోయి అక్కడ గుడికాడ మా నాయకుడు, మా పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా చల్లాన పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇక్కడికి రావద్దు, గుళ్ళకు అనుమతి లేదు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సిఐ గారును కమాన్పూర్ ఎస్ఐ మా నాయకుల మీద విచక్షణ రహితంగా దుర్భాషలాడుతూ అక్కడికి వెళ్ళి ఖాళీ చేయాలి, ఇవన్నీ కూడా కమిటీ వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పేసి, అరే నువ్వు చల్లా పాకెట్లు పంపిణీ చేస్తేనే మీరు తట్టుకోలేకపోతారు, మా నాయకులు 3 గెలిస్తేనే మీరు తట్టుకోలేకపోతారు, మరి రాబోయే కాలంలో మీకు ఏ విధంగా తట్టుకుంటారు మమ్మల్ని? బీఆర్ఎస్ పార్టీని చూసి ఎందుకంత మకాన్ సింగ్ భయపడతాడని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ గోవర్కనిలా మీరు ఇచ్చినటువంటి వైఎస్ఆర్ గారు ఇచ్చినటువంటి పట్టాలను నువ్వు నామమాత్రం కింద తీసి పడేసి అవన్నీ కూడా కూలగొడతా ఉన్నావు. ఇవాళ మళ్ళా కొత్తగా పట్టాలు ఇప్పిస్తున్నా అని చెప్పి డ్రామాలు ఆడుతున్నావు. ఇచ్చిన పట్టాలకే విలువ లేనప్పుడు కొత్త పట్టాలు ఏం ముఖం పెట్టుకొని అడుగుతున్నావు నువ్వు అని నేను మకాన్ సింగ్ అడుగుతా ఉన్నాను. నువ్వు ఆ కట్టినటువంటి కాంప్లెక్స్ డబ్బంతా ఎందుకు వృధా చేస్తున్నావు? కార్మికులను క్వార్టర్లకి వెళ్ళి ఇళ్ళగొట్టి క్వార్టర్లు ఎందుకు కూలగొడుతున్నావు? మీ పని కూలగొట్టుడు, చెడగొట్టుడు, దోసుకునుడు, ఇసుక దోసుకునుడు, ముఖ్యంగా మా రామగుండంలో మొత్తం బూడిద దోసుకొని 100 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు మకాన్ సింగ్. నీకు కొద్దిగా కూడా సిగ్గు అనిపిస్తుందా? ఎంతో మంది కాంట్రాక్టర్లు బతకాల్సినటువంటి బూడిదను నువ్వు ఒక్కని బెదిరించి ఎన్టీపీసీని బ్లాక్మెయిల్ చేసి రోజు లక్షల రూపాయలు నీ ఇంటికి పోతా ఉన్నాయి. నీకు అనేక సందర్భాల్లో చెప్పినాం మేము, పోదాంపా, ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, బూడిది కట్టకు పోదాంపా. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఈ దుర్మార్గ పనులు మానుకొని బ్లాక్మెయిల్ చేసి భయపెడితే ఇంకొక 2 ఏళ్ళ భయపెట్టగలుగుతారు మీరంతా. పోలీస్ అధికారులకు కూడా నేను కొంతమంది అధికారులే వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, తెలంగాణ పోలీస్ అంటే, కరీంనగర్ పోలీస్ అంటే ఒక విలువ ఉంటుంది, ఒక గౌరవం ఉంటుంది, వాళ్ళకు చరిత్ర ఉంది. మీరు ఇప్పటికి చాలా మంది కొంతమంది అధికారులు వాళ్ళకు సంబంధించిన నాయకులకు మడుగులు ఒత్తుతూ మీరు మరీ దిగజారి వ్యవహారం చేస్తారు. ఇది పోలీసు వ్యవస్థకే అప్రతిష్ట. మీరు 4 రోజులు ఉండిపోతారు, ఆ ఎమ్మెల్యే 4 రోజులు ఉండిపోతాడు కావచ్చు, కానీ మీ మీద పడ్డ మచ్చ ఎప్పటికీ పోదు. దయచేసి మీ పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే తప్పకుండా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము దానికి లెక్క బరాబర్ తేలిస్తామని తెలియజేస్తూ ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.